ప్లీజ్ టేక్ దిస్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ సీరియస్లీ. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే దాంట్లో చేయాల్సిన యాక్టివిటీస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ప్యారలీ మనము పెట్టాల్సిన దృష్టి దీని మీద పెట్టకుండా మనము అనుకున్న రిజల్ట్స్ అచీవ్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు అలా కాదు, ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేది మీరు సున్నంగా చెక్ చేసి వాటిని ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇంటూ ఫర్దర్ పోలింగ్ స్టేషన్, న్యూ పోలింగ్ స్టేషన్స్ మీరు ప్రపోజ్ చేయాలి. న్యూ పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేసే ముందు అక్కడ మీ పరిధిలో ఏ బిల్డింగ్ సూటబుల్ గా ఉంటుంది. ఇస్ ఇట్ అ స్కూల్ బిల్డింగ్, ఇస్ ఇట్ అన్ అంగన్వాడీ బిల్డింగ్, ఇస్ ఇట్ మున్సిపల్ కార్పొరేషన్ సమ్ మండల్ సమాఖ్య బిల్డింగ్ ఆర్ సమ్ కమ్యూనిటీ హాల్, ఏది మనకి వీలవుతుంది అనేది మీద కూడా దృష్టి సాధించాలి. సో పోలింగ్ స్టేషన్ అవసరమా లేదా, దెన్ అవసరమైతే వాట్ ఈస్ ద సూటబుల్ పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్ లో కావాల్సిన సదుపాయాలు అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనము ఉందా లేకపోతే కల్పించగలమా, యాక్సెస్ కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనము పోలింగ్ కేసులను ఫైనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ ఎలక్షన్ లో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ విశాఖపట్నం ఇస్ దెర్ వాస్ వన్ కేస్ వేర్ పోలింగ్ స్టేషన్ వాస్ అబ్సల్యూట్లీ అన్ఫిట్ టు కండక్ట్ ఎలక్షన్. లాస్ట్ మినిట్ లో మనం పక్క బిల్డింగ్ షిఫ్ట్ చేసుకొని మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాంటిది మాత్రం ఈసారి జరగడానికి అసలు అవకాశం ఉండకూడదు. ఇప్పటి నుంచే మనము పోలింగ్ స్టేషన్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. వన్ మోర్ ప్రాబ్లమ్ విత్ పోలింగ్ స్టేషన్ ఇస్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ రిక్వెస్ట్, ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి. దట్ షుడ్ నాట్ ఆల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫార్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అనే దాన్ని మనం పరిగణనలో తీసుకోకూడదు. రియల్ ఫ్యాక్టర్స్, అక్కడ ఎంత డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ లోపల ఉందా, ఎన్హెచ్ దాటాల్సి వస్తుందా, లేకపోతే ఒక మేజర్ హైవే దాటాల్సి వస్తుందా, దాన్ని పరిగణలో తీసుకుని మనం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 100% ఎవ్రీ పోలింగ్ స్టేషన్ షుడ్ బి ఓన్లీ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. కొన్ని చోట్ల ఫస్ట్ ఫ్లోర్ లో కూడా పెట్టడం జరిగింది. సో అది ఎట్టి పరిస్థితుల్లో మన సిటీలో అయితే అవసరం ఉండకూడదు. సో ప్లీజ్ సీ టు దట్ nowhere polling station is in the first floor because first floor it is inaccessible to the differently able people. So first floor ఎక్కడ ఉండడానికి వీలు లేదు. Then as I said, polling station should not be merely considered based on political representations. Then as far as possible, as far as practicable, they should be in the government building. Government building లోనే ఉండేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి. If at all some private building is there, then that should not lead into some controversy. అక్కడ ప్రైవేట్ బిల్డింగ్ వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళు through this politician it is connected, they are all politically aligned, అలాంటిది సమస్య కూడా రాకూడదు. సో పోలింగ్ స్టేషన్ వచ్చేటప్పటికి నేను చెప్పిన అంశాల గురించి మీరు ఆలోచించాలి.